గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఒక ఏఎంఐని ఎలా క్రియేట్ చేయాలి స్నాప్షాట్ నుంచి. ఏఎంఐ అంటే ఏంటి? అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఒక టెంప్లెట్ కావాలి కదా ఏఎంఐ. ఆ ఏఎంఐని స్నాప్షాట్ నుంచి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ సీ ద డెమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో దానికోసం ఏంటంటే మనము EC2 డాష్ బోర్డ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి రండి. స్నాప్షాట్స్ అని ఉన్నాయా? స్నాప్షాట్కి వెళ్దాం. స్నాప్షాట్కి వెళ్ళండి. ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏదో ఒక స్నాప్షాట్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే మురళి స్నాప్షాట్ ఉంది, ఇది 150 GB ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళండి. యాక్షన్స్కి వెళ్ళి ఇక్కడ క్రియేట్ ఏ స్నాప్షాట్ ఇమేజ్ ఫ్రమ్ స్నాప్షాట్ అని ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఏ ఇమేజ్ ఫ్రమ్ స్నాప్షాట్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఇమేజ్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఇమేజ్ నేమ్ నేను ఏమి ఇస్తున్నాను, సేమ్ మురళి ఐఫోన్ ఇమేజ్ ఇస్తున్నా, మురళి ఐఫోన్ న్యూ ఇమేజ్ ఇస్తున్నా. ఓకేనా? తర్వాత డిస్క్రిప్షన్ మీరు ఏమి ఇవ్వాలని ఇవ్వండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్కిటెక్చర్ అనేది మనం రియల్ టైంకి వచ్చేసరికి 99% మనం యూజ్ చేసేది ఏంటంటే x86. ఓకే, 1% అంటే ARM యూజ్ చేస్తాం. కానీ బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏదైనా సరే యూజ్ చేసేది x86 యూజ్ చేస్తారు. మీరు కూడా ఫోకస్ చేయాల్సింది ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే x86 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రూట్ డివైస్ నేమ్ ఉందా, డిఫాల్ట్ ఏం వస్తుందో అదే పెట్టండి, /dev/sd1 అని. ఇక్కడ నెక్స్ట్ ఏంటి, వర్చువలైజేషన్ టైప్ ఉందా, డిఫాల్ట్ గా హార్డ్వేర్ అసిస్టెడ్ వర్చువలైజేషన్ అని ఉందా, డిఫాల్ట్ అదే ఇచ్చేయండి. తర్వాత కెర్నల్ ఐడి ఇది డిఫాల్ట్, తర్వాత బూట్ మోడ్ డిఫాల్ట్ ఇచ్చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ మనం స్నాప్షాట్ క్రియేట్ చేస్తాం చూసావా, ఆ స్నాప్షాట్ నుంచి ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు ఆ స్నాప్షాట్ సైజ్ ఎంత ఉందో ఆ సైజ్ ని రూట్ వాల్యూమ్ కిందకి కన్సిడర్ చేసుకుంటుంది. రూట్ వాల్యూమ్ కిందకి కన్సిడర్ అనేది చేసుకుంటుంది. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఒక స్నాప్షాట్ క్రియేట్ చేసినాం కదా వాల్యూమ్ నుంచి స్నాప్షాట్ క్రియేట్ చేసినప్పుడు స్నాప్షాట్ లో 150 GB ఉంది. అప్పుడు ఆ స్నాప్షాట్ నుంచి మనం ఏఎంఐ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఏఎంఐ లో మనకు వాల్యూమ్ 1 లో రూట్ వాల్యూమ్ ఉంది చూడండి, ఆ 150 GB అనేది రూట్ వాల్యూమ్ కిందకి కన్సిడర్ చేసుకుంటుంది డిఫాల్ట్ గా. ఇక్కడ నువ్వు చూసినట్టయితే 150, అలా కాదు నాకు ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకో. ఓకే, తర్వాత ఏంటి, జనరల్ పర్పస్ ఏంటి, ఏ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి మనం ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నాం, ఏ స్నాప్షాట్ నుంచి అనేది ఐడి గురించి ఇక్కడ నుంచి చూడండి. ఓకేనా? IOPS ఏంటి, ఎన్క్రిప్షన్ అయిందా లేదా, ఓకే, టర్మినేషన్ బిహేవియర్, డిలీట్ ఆన్ టర్మినేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, త్రూపుట్ మోడ్ ఏంటి, ఇక్కడ ఏమైనా ఉందా. తర్వాత ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే వాల్యూమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తే సెకండ్ వాల్యూమ్ గురించి మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెకండ్ వాల్యూమ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, అప్పుడు నేను ఒకవేళ ఆ ఏఎంఐ నుంచి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే 2 వాల్యూమ్స్ డిఫాల్ట్ గా వస్తాయి మనకి. ఓకేనా? అడిగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేయి. క్రియేట్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే అప్పుడు ఏంటంటే మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఇక్కడ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఏఎంఐస్ అని, ఏఎంఐ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే మనకు మురళి ఐఫోన్ న్యూ ఇమేజ్ అని ఉందా, ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, సేమ్ నేమ్ ఇద్దాం. ఓకేనా? అక్కడ నువ్వు ట్యాగ్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నీకు నేమ్ అనేది రాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఐడి వచ్చింది, ఏఎంఐ, సోర్స్ ఎక్కడి నుంచి, ఓకే, ఓనర్ ఎవరు, ఇది పబ్లిక్ లో ఉందా ప్రైవేట్ లో ఉందా, ప్రైవేట్ లో ఉంది, అవైలబుల్ అయిందా, క్రియేట్ అయిపోయింది, ఎప్పుడు క్రియేట్ అయింది, ఇది లైనక్స్ విండోస్ ఇక్కడ చూపిస్తుంది. రూట్ డివైస్ టైప్ అయింది, ఈ బేస్ వాల్యూమ్, ఈ బ్లాక్ డివైజెస్ ఏంటి, ఆ బ్లాక్ డివైజెస్ లో మనం స్నాప్షాట్ నుంచి క్రియేట్ చేసాం కాబట్టి అది ఉంది చూడండి. ఓకే, వర్చువలైజేషన్ టైప్ ఏంటి, డిప్లికేషన్ టైం ఏమైనా ఉందా, డిప్లికేట్ అయిపోతుందా అనేది గురించి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ ఏమున్నాయి, వేరే అకౌంట్స్ కి షేర్ చేసుకోవాలని చేసుకోవచ్చు. స్టోరేజ్ ఏంటి, స్టోరేజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే GPT అనేది ఉంది. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు GPT సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ సైజ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? అర్థమైందా? ఇలా మనకు ఏఎంఐ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. మరి రియల్ టైంలో రిక్వైర్మెంట్ ఉంటుందంటే ఎస్, సమ్ ఆఫ్ ద యూస్ కేసెస్ లో ఉంటుంది. ఇది ఎలాంటి సిచ్యువేషన్ లో వస్తుంది అంటే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్, మీకు ఒక అప్లికేషన్ ఉంది, ఓకే, EC2 ఇన్స్టెన్స్ ఏదో సమ్ యాక్టివిటీ చేస్తున్నారు. అప్పుడు మనము ఆ EC2 నుంచి స్నాప్షాట్ క్రియేట్ చేసాం. ఓకే, చేసిన తర్వాత స్నాప్షాట్ తీసినప్పుడు ఏమవుతుంది, పాయింట్ ఇన్ టైం కదా, ఆ టైంలో ఎంత డేటా ఉందో ఆ డేటా మొత్తం స్నాప్షాట్ లో వచ్చింది. తర్వాత మనం ఆ సర్వర్ సంథింగ్ చేసాము, అది బ్రోకెన్ అయిపోయింది, సర్వర్ ప్రాపర్ వర్క్ అవ్వాలా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, స్నాప్షాట్ నుంచి మనం ఏఎంఐ క్రియేట్ చేసి ఆ ఏఎంఐ మనం ఒకవేళ డిఫాల్ట్ గా మనం సర్వర్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఏఎంఐ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇంటర్వ్యూ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్లా అడిగే అవకాశాలు ఉన్నాయి.
నాకు ఒక స్నాప్షాట్ ఉంది, స్నాప్షాట్ నుంచి ఏఎంఐ క్రియేట్ చేయొచ్చా, చేస్తే ఎలా చేస్తాము, లేకపోతే మీరు రియల్ టైంలో ఎప్పుడైనా స్నాప్షాట్ క్రియేట్ చేశారా ఏఎంఐ నుంచి, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఓకే, స్నాప్షాట్ నుంచి ఏఎంఐ క్రియేట్ చేశారని కూడా అడుగుతారు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We'll see you next video.